మాయావేషం. అనగనగా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ మేక. ఆ మేకకు 6 పిల్లలు. ఆ 6 పిల్లలు కూడా చాలా అందమైనవి. నిగనిగలాడుతూ చెంగు చెంగున గంతులేస్తూ చూడముచ్చటగా ఉండేవి. ఆ పిల్లల్ని తల్లి మేక ఎంతో గారాబంగా చూసుకునేది. రోజు ఆ ఊరి పక్క అడవికి వెళ్లి మేత తెచ్చి పిల్లలకు పెడుతూ ఉండేది. ఒకనాడు ఆ మేకకి అడవిలో ఒక తోడేలు కనపడింది. ఆ తోడేలు మేక వెనకాలే వచ్చి మేక ఇల్లెక్కడుందో కనిపెట్టి వెళ్లిపోయింది. తానింట్లో లేకుండా చూసి ఆ తోడేలు వచ్చి తన పిల్లల్ని ఎక్కడ మింగేస్తుందో అని ఆ మేకకు భయం వేసింది. రోజుకు మళ్ళనే అడవిలోకి వెడుతూ మేక తన 6 పిల్లలను పిలిచి, నేను వచ్చేదాకా మీరు అవతల యువతల తిరక్కండి. తలుపు వేసుకొని లోపలే కూర్చోండి. తోడేలు వచ్చి తలుపు తీయమని ఎంత అడిగినా తీయకండి అంది. ఆ పిల్లల్లో కల్లా చిన్నదానికి ఓ అనుమానం వచ్చింది. తోడేలు వచ్చి పిలుస్తోందో నువ్వొచ్చి పిలుస్తున్నావో ఎలా తెలుస్తుంది మాకు అని ఆ పిల్ల తల్లిని అడిగింది. అవును, నిజమే నీ మాట. చెబుతా విను. తోడేలు గొంతు నా గొంతుకు మళ్ళే కాకుండా బొంగురుగా ఉంటుంది. పైగా నా కాళ్ళు తెల్లగా ఉన్నాయి, తోడేలు కాళ్ళు నల్లగా మసిబొగ్గులా ఉంటాయి అని ఆనవాళ్ళు చెప్పి తల్లి మేక అడవికి వెళ్ళిపోయింది. మేక పిల్లలు తలుపులు బిడాయించుకుని లోపల కూర్చున్నాయి. మరి కాసేపటికల్లా తోడేలు వచ్చి తలుపులు మూసి ఉండడం చూసి, పిల్లల్లారా తాయిలను తెచ్చా, తలుపు తీయండి అని పాట పాడుతూ పిలిచింది. ఆ పిలుపు విని అమ్మొచ్చింది అని పెద్ద మేక పిల్లలు 5 గబగబా తలుపు తీయడానికి వెడుతూ ఉంటే, చిన్నపిల్ల అమ్మ కాదరా, గొంతు బొంగురుగా ఉంది, ఇది తోడేలు అంది. నిజమేనంటూ ఆ పిల్లలు పోవే పోవే తోడేలా, బొంగురు గొంతు తోడేలా అనేసరికి పిల్లలకి తన గొంతు తెలిసిపోయిందనేసి గబగబా కోమటి కొట్టు మీదకెళ్ళి ఇన్ని మిరియాలు, పాలవాడి దగ్గరికెళ్ళి ఇన్ని పాలు తెచ్చుకొని పాలల్లో మిరియాలు కలిపి తాగేసి గొంతు బొంగురు సవరించుకుంది. అప్పుడది మళ్ళీ మేకింటికి వెళ్ళి తీయ తీయని తాయిలను తెచ్చా, తలుపు తీయండి అంటూ పాడింది. ఆ మాట పిలుస్తున్నది అమ్మే అంటూ పెద్ద మేకపిల్లలు 5 తలుపు తీయడానికని పరిగెత్తుంటే చిన్న మేకపిల్ల ఉండండరా ఉండండి, దీని కాళ్ళు నలుపో తెలుపో చూద్దాం అంది. పెద్దదాని నడు మీద రెండోది, రెండో దాని నడు మీద మూడోది, ఇలా వరుసగా నిలబడ్డాక ఆఖరి పిల్ల 5వ దాని నడువు మీద నిలబడి ఎత్తు కిటికీలోంచి అవతలకి తొంగి చూసింది. కాళ్ళు నల్లగా మసిబొగ్గులా ఉన్నాయిరా, అమ్మ కాదు తోడేలే అంది. అప్పుడు పిల్లలు మళ్ళీ దాన్ని పొమ్మని గట్టిగా కసిరి కొట్టాయి. తన కాళ్ళ రంగు సంగతి కూడా వాళ్ళకి తెలిసిపోయిందని తోడేలు గబగబా ఊళ్ళోకి పరిగెత్తుకెళ్లి ఓ ముసలవ్వ అట్లు వేసుకుందామని పిండి రుబ్బి పెట్టుకుంటే ఆ పిండిలో తన 4 కాళ్ళు ముంచి తెలుపు చేసుకువచ్చింది. ఇంకా మేక పిల్లలు నన్ను కనిపెట్టలేవు అంటూ 3వ మాట మేకింటికి వెళ్ళి పిల్లల్ని పిలిచింది. అది వరకు మళ్ళనే చిన్న మేక పిల్ల కిటికీలోంచి తొంగి చూచి కాళ్ళు తెల్లగా ఉన్నాయి, నిజంగా అమ్మేనర్రో అంది. అప్పుడు ఆ పిల్లలు అమ్మ తెచ్చిన తాయిలను తిందామనుకుంటూ గబగబా వెళ్ళి తలుపు తీసాయి. తీస్తే ఏముంది, తోడేలు. ఆ పిల్లలన్నీ హడలి పరిగెత్తుకుపోయి తలొక మూల దాక్కున్నాయి. కానీ తోడేలు ఒక్కొక్క దాన్నే వెతికి పట్టుకొని మింగేసింది. పరుపు అడుగున దాగి ఉన్న చిన్న మేకపిల్ల మాత్రం తోడేలు కనపడనే లేదు. తోడేలు పొట్టీడ్చుకుంటూ వెళ్ళి ఆయాసం చేత అట్టే దూరం పోలేక ఒక ఏటి ఒడ్డున పడుకుంది. తల్లి మేక ఇంటికి వచ్చి పిల్లల్ని పేరు పేరున పిలిచింది. తన పేరు వినపడి చిన్న మేకపిల్ల పరుపు అడుగు నుంచి బయటకొచ్చి జరిగిన సంగతంతా తల్లితో చెప్పి, తల్లి పిల్ల తోడేలు పోయిన దారినే వెళ్లేటప్పటికి ఏటు ఒడ్డున తోడేలు గుర్రు పెడుతూ నిద్రపోయింది. తల్లి మేక గబగబా వెళ్లి దర్జీవాన్ని తీసుకొచ్చింది. దర్జీవాడు తన పెద్ద కత్తెరతో తోడేలు పొట్టును కత్తిరించేటప్పటికి అందులో నుంచి ఒకదాని వెనక ఒకటి 5 మేకపిల్లలు గంతులేసుకుంటూ బయటకు వచ్చేసాయి. అప్పుడు ఆ మేకపిల్లలు కోపం కొద్దీ పెద్ద రాళ్ళు తెచ్చి తోడేలు పొట్టలో కుక్కేశాయి. దర్జీవాడు తను సూది తీసి తోడేలు పొట్ట మామూలుగా కుట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తోడేలుకు మెలకు వచ్చి ఏట్లో నుంచి నీళ్లు తాగుదామని లేచింది. కానీ కడుపులో రాళ్ళు ఉండడం చేత ముందు బరువెక్కాయి. అది తలకిందులుగా ఏట్లో పడి బుడుంగుమని మునిగిపోయింది. ఇదండి ఇవాళ కథ. మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.